నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. దాదాపుగా పోలింగ్ సరళి ఎట్లా ఉంది, మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అలా చూస్తున్న ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలకు. ఉదయం నుంచి మీరు గమనిస్తున్నారు కదా, ఎట్లా ఉంది పోలింగ్ పర్సంటేజ్, ఎట్లా ఉంది పోలింగ్ సరళి? అంతా మంచిగానే ఉంది కదా, ఇప్పటికైతే అంతా మంచిగానే ముందుకు సాగుతూ ఉంది. సో ప్రజలు తమ తమ యొక్క అభిప్రాయాలని ఓట్ల రూపకంగా ఇన్ని రోజులు ఏ పార్టీలు ఏవి చేసినావో చూసి నిర్ణయం తీసుకొని ఓట్లు వేసేటటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పటికంతా సజావుగానే సాగుతూ ఉంది. ఈ మక్తల్ సంబంధించి మున్సిపాలిటీల 6వ వార్డు సంబంధించిన అభ్యర్థి ఎరకల మహాదేవప్ప కూడా కోవడానికి కాంగ్రెస్ నేతల ఒత్తిడి కారణంగానే ఆయన తీసుకున్నట్టు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండు. దీనికి ఏంటి అసలు కారణం ఏంటి? వాళ్ళ ద్వారా మీరు అంటారు. మరి అదే అంటున్నాం మేము కూడా. ఇప్పుడు వాళ్ళ సొంత నేత ఆయనని ముంగటి నూకి ఎన్నికలలో పోటీ చేయాలని చెప్పేసి ముంగటి నూకేసేసి వెనకాల అందరూ మాయమైనరు. మాయమైపోతే అవమానంతో ఇప్పుడు బయట పార్టీ ఎవరైనా బెదిరిస్తే సొంత పార్టీకి చెప్పుకుంటారు, రోడ్ ఎక్కుతారు, ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, అవసరమైతే దిష్టి బొమ్మలు తలగబెడతారు. అట్లా బెదిరిస్తాం అదండి. ఎందుకంటే వాళ్ళది కూడా జాతీయ పార్టీ కదా, స్థానికంగా ఒక ఎంపీ ఉంది కదా, ఆమె జాతీయ స్థాయిలో ఆమెకు పదవి ఉంది కదా, పార్టీలో కేంద్ర మంత్రులు 2 కదా. ఇప్పుడు వాళ్ళకి మండల అధ్యక్షుడు ఉండే, జిల్లా అధ్యక్షుడు ఉండే, రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఎన్నికలందు ఉండే, ఇన్ఛార్జ్ కూడా వచ్చిండుండే. వీళ్ళందరినీ కాదా నాకు వ్యక్తిగత సమస్యలు ఉండి ఎవడో బెదిరించిండు అనగానే వీళ్ళందరికీ చెప్పకపోతారా? ఎవరన్నా కొంచెమైనా మనం ఆలోచన చేస్తే చెప్తారంటే సొంత పంచాయతీ సొంతోడే నమ్మకద్రోహం చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక అప్పుడు అనేటటువంటి అవకాశం ఉంటుంది. నేను అదే చెప్పినాం చాలా స్పష్టంగా. అంతే తప్ప ఈరోజు ఏదో బడగాల్చి వాళ్ళ యొక్క నేరాలు లేకపోతే వారి యొక్క పాపాలు బయటికి వస్తే వాళ్ళని జనాలు మొత్తం చీదరించుకుంటారు అని చెప్పి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకంటే ముంగటని మనమే అధికార పార్టీ మీద బడగాల్చి మీద వేసేద్దామని చేస్తున్నటువంటి నీచపు రాజకీయం. ఆయన ఆత్మ ఘోషిస్తుండొచ్చు, మహాదేవప్ప గారి యొక్క ఆత్మ ఘోషిస్తుండొచ్చు. సొంత నేతలు అయ్యండి నన్ను ముంచి మళ్ళీ ఉల్టా నా యొక్క రాజకీయాలు చేస్తుంది ఈ బీజేపీ అని చెప్పి. నిజాలు తేలాలే, దీని మీద విచారణ జరుగుతుంది. ఆడు ఎవడు వెనకాల ఉన్నా కూడా బయటకు వస్తుంది. ఎవరిని వదిలిపెట్టాం. దీంట్లో డీకే అరుణ ఉండని, కిషన్ రెడ్డి ఉండని, లేకపోతే రామచంద్రరావు ఉండని. ఏం డ్రామాబాజీ అవుతుందా? ఇంత పెద్ద పార్టీలో ఎవడో బయటకేసి బెదిరియంగానే అనుకుంటారా? జరిగింది ఎప్పుడన్నా ఇట్లా? ఏంటంటే జస్ట్ రాజకీయం చేసేసాలి. దీన్ని అడ్డం పెట్టేసుకొని దాని మీదకించి పెద్ద రాజకీయం చేసి ఎన్నికలకు పోదామంటే అది కుదరదు. అట్లా తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు. మీ కపట బుద్ధి, మీ కుట్ర రాజకీయం ఏందో తెలియనంత రాబందుల రాజకీయం చేస్తుండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార దుర్వినియోగం పాల్పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ డబ్బు మద్యం విచ్చలు కూడా పంచిపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుందంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రతిపక్షాలు అదనకపోతే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు చేసింది, అభివృద్ధి చేసింది, ఓట్లేండి అంటారా? అదే అంటారు ప్రతిపక్షాలు అన్నప్పుడు, అదే అంటారు. అది డిఫాల్ట్ డైలాగ్ ఎవరికైనా కూడా. మేము కూడా డిఫాల్ట్గా అంటాం. ఇట్లాంటి మొత్తం పచ్చబద్దాలని వాళ్ళ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోనికే వాళ్ళు ఇట్లనే మాట్లాడుతుంటారని మేము కూడా అంటాం. అంతే. ఇప్పటికే ఇటు అఫీషియల్గా వచ్చింది, హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు విభజిస్తూ నోటు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఇటు మున్సిపాలిటీతో పాటు ఇటు హైదరాబాద్ జిహెచ్ఎస్ కూడా ఎన్నికలు నిర్వహించాలి. మరి 6 నెలల గడువు కోరిరు. మరి ఇదంతా కూడా ధనార్జన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్న డ్రామాలంటూ కూడా కొద్దిసేపటికే ఇటు ఎమ్మెల్యే వివేకానంద అంటున్నాడు. అడిగిన కనీసం అర్థం పడదాం ఉందా? ఏ ధనార్జన ఏంది, సమయం అడుగుడు ఏంది అంటే 6 మంత్స్ సంబంధించి ప్రత్యేక అధికారి పార్లమెంట్ మొత్తం దోచుకునే ప్రయత్నం చేస్తుండే. అందుకే ఇటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా డిలే చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక అధికారి వచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి 10,000 ఇవ్వాలని అడిగిండా? ప్రత్యేక అధికారి వచ్చిండు, దేనికోసం వచ్చిండు? 3 కార్పొరేషన్లు అయినాయి, ప్రజలు మొత్తం స్వాగతిస్తూ ఉన్నారు. సింగిల్ కార్పొరేషన్ నుంచి 1.5 కోటి మంది జనాలు ఉంటున్నప్పుడు అన్ని మారుమూల ప్రాంతాలకు పోయేసరికల్లా గ్రీవెన్సెస్ అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే సమయం పడుతుంది. వికేంద్రీకరణ జరగాలన్నా వద్దా? 3 కార్పొరేషన్లు జరిగినప్పుడు వారి యొక్క సమస్యల పరిష్కారం అనేటటువంటి వేగవంతంగా జరుగుతుంది. జనాలు కోరుకుంటారు ఎప్పుడన్నా అడ్మినిస్ట్రేషన్ అనేది అందుబాటులో ఉండాలని కోరుకునేటటువంటి డిమాండు. వాళ్ళంటే 10 సంవత్సరాలు దోసుక తిన్నటువంటి పందికొక్కులు కాబట్టి వాళ్ళంటే ధనార్జన దాహం మీద మాట్లాడతారు. అవతలోడు తిక్కలోడు. అంటే మరి 150 డివిజన్లు 300 డివిజన్లుగా మార్చిర్రు. మరి దీని వెనుక ఎంఐఎం కుట్ర ఉంది. ఎంఐఎంకు లాభం చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు. అట్లేం లేదు కుట్రలు. ఎందుకంటే ఎంఐఎం జపం చేయకపోతే బీజేపీ వాడు బతకడు, బీజేపీ జపం చేయకపోతే ఎంఐఎం వాడు బతకడు. మాకు ఎంఐఎం అనేటోడు ఎట్లనో మాకు బీజేపీ వాడు కూడా గట్లనే. ప్రతిపక్ష పార్టీల కిందకే చూస్తాము.
ఎవరి వెసులుబాటు కోసమో ఎవరి కోసమో కాదు, మాకు ప్రజల యొక్క సౌలభ్యం కోసం మాత్రమే మేము పనిచేస్తాం. ఈరోజు బీజేపీకి బీ టీం లెక్క పనిచేస్తున్నటువంటి ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు చేసుకుంటా ఒకరి కోసం ఒకడు గెలవాలనేటటువంటి ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిల్లర చౌకబారు మాటలు బంద్ చేసుకోవాలి బీజేపీ. ఎందుకనంటే పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో కార్పొరేటర్లని ఒక సౌండ్ మెజారిటీ ఇస్తే 30 రూపాయలు మూసికి ఇచ్చినటువంటి దిక్కు దివానా లేనటువంటి పార్టీ కూడా పెద్ద పెద్దగా మాట్లాడితే అది ప్రజలు హర్షించరు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించి మరోవైపు ఇటు ఎంఐఎం అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా మరి తోడుదొందగా వ్యవహరిస్తున్నాయి. మరి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వీళ్ళు కూటమికి వెళ్తారా లేకపోతే ఒంటరిగానే పోటీ చేయబోతున్నారా? ఎంఐఎం తోడు దొంగలు అయితే కలిసి పోటీ చేయాలి. వాడు సపరేట్ వీడు సపరేట్ ఎందుకు చేస్తారు? ఎంఐఎం అనేటోడు సపరేట్. అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు నేను చెప్తా, తోడు దొంగలు బీజేపీ ఎంఐఎం ఎందుకు ఎంఐఎం అనేటోడు సపరేట్ ఎందుకు పోటీ చేస్తుండు? ముస్లిం ఓటు బ్యాంకుని గిట్ట చీలుస్తే తద్వారా బీజేపీకి మేలు చేయనికే. ముస్లిం అనేటటువంటి ఓటు బ్యాంకు కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ చీల్చిర్రు అనుకో, కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గాలి కాబట్టి ఎంఐఎం ఆడ పోటీ చేస్తుంది. ఎంఐఎంకు బీజేపీ సపోర్ట్ చేస్తుందా? 100%. ఇప్పుడు ఎక్కడెక్కడ పోటీ చేస్తే ఎంఐఎంకి ఎంత ఓట్లు ఎక్కువ వస్తే అంత కాంగ్రెస్ పార్టీ ఓట్లు తగ్గుతాయి కదా, తద్వారా పరోక్షంగా బీజేపీకి మేలు చేసినట్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నావు? మొన్న అసదుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ చేసిండు, రెడ్డిలైనా రావిడ్లైనా మా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, రెడ్డిలైనా రావిడ్లైనా మా దగ్గర రావాల్సిందే, మేము ఎక్కడ సపోర్ట్ చేస్తే అక్కడ గవర్నమెంట్ ఉంటుంది అంటుండు. దానికి ఏం చెప్తారు మీ కాంగ్రెస్? పాపమ్మ ఇక ఆయన బుర్రుని మాట్లాడిండో బుర్ర లేక మాట్లాడిండో నాకు తెలియదు. బుర్రుని లెక్కనైతే మాట్లాడలే, జస్ట్ ఏదో కార్యకర్తలను జోష్ నింపాలనేటటువంటి దాంతో మాట్లాడిండు. ఎంఐఎం కాడికి అధికార పార్టీ పోతుంది, అధికార పార్టీ కాడికి ఎంఐఎం వస్తుంది. వానికి సమస్యలు ఉంటే మన కాడికి వస్తుందా లేకపోతే మనం అసెంబ్లీ తీసుకోపోయి వాని ఇంటి కాడ పెడుతున్నామా? ఏమైనా బుర్రుండి మాట్లాడుతుండా? బుర్ర తక్కువడు. మేము చెప్తున్నాం, ఈరోజు ఎంఐఎం అనేటటువంటి మాకేం స్పెషల్ కాదు, బీజేపీ అనేటటువంటి ఇంకోటి ఏదో కాదు. కేంద్రం కెంచి చేయాల్సినటువంటి బీజేపీ ఆడ వైఫల్యం చెందిరు. ఈరోజు మైనారిటీల యొక్క హక్కులని సంరక్షించాల్సినటువంటి ఎంఐఎం వాళ్ళు వైఫల్యం చెందిరు. ఈరోజు ఒక పక్క బీజేపీ అనేటటువంటిది 4% రిజర్వేషన్లని ఉన్నదాన్ని కూడా తీసేసేయాలని చెప్పి మాట్లాడుతుంటే, ముస్లింల యొక్క మైనారిటీల వ్యవహారం రిజర్వేషన్ల వ్యవహారం గురించి కొట్లాడినటువంటి ఎంఐఎం సపరేట్ పోయి కాంగ్రెస్ పార్టీని ఓడగట్టడానికి అటు సపరేట్ పోటీ చేస్తూ ఉన్నాడు. మీరు ములాఖత్ అయిపోయి నువ్వు మొత్తం మీద మాత్రం చివరికి ఎవరికి అన్యాయం జరుగుతుందా అని అంటే అటు ఎంఐఎం ఏమో మైనారిటీ వాళ్ళకి చేస్తూ ఉంది, ఇది బీజేపీ ఏమో హిందువులకు చేస్తూ ఉంది. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వ్యక్తిగత ఒక దేవుడి పేరు మీద రాజకీయ ఎజెండాని నడిపించేటోళ్ళే తప్ప వాళ్ళ సంక్షేమము ప్రగతి లేకపోతే అభివృద్ధి అనేటటువంటి అంశాలు మాట్లాడుతుర్రా? ఇంత ఎన్నికలు జరుగుతాడని మాట్లాడిండా? మరి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మా సపోర్ట్తో గెలిచింది అంటుండు అసదుద్దీన్ ఓవైసీ. ఎవరు సపోర్ట్ తోటి గెలిచారు? ఎంఐఎం సపోర్ట్తో గెలిచిండు. మరి ఎంఐఎం బయటకు వచ్చి అనలేదా మాట? బయటకు వచ్చి ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందని ఎందుకనలే? ఆ మాట అనలే. నవీన్ యాదవ్ గారి ఫాదరు మాకు తెలిసినోడు కాబట్టి మేము పోటీల నుంచి ఉంటలేము అని అన్నాడు. నువ్వు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుపట్టుకొని మద్దతు ఏమంటారు చేతి గుర్తు కోటేరని చెప్పి అక్బరుద్దీన్ తిరిగిండా అసదుద్దీన్ తిరిగిండా? ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మా వల్లనే గెలిచిందని క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవడైనా. రావైనా రెడ్డి అయినా మా కాడికే రావాలనంటే ఇట్లా మాట్లాడే. పాపం వాళ్ళ గల్లీలలో అట్లనే బతికేటట్టు చేస్తారు మీరు. ఇంకా అహంకారము అల్పం అనేటటువంటిది ఎవరి కాడికి ఎవడు రాడు. ప్రజల కాడికి నేతలు రావాలి, పార్టీలు రావాలి. నువ్వేం పెద్ద దిగొచ్చినవు కాదు, నువ్వేం పెద్ద రాజు కాదు. నిజాం లెక్క భావించుకోకు. నీకంత మున్సిపల్ ఎన్నికలు ఎట్లా ఉంది మరి? త్రిముఖ పోట లేకపోతే కాంగ్రెస్కి బీఆర్ఎస్కు బీజేపీ మధ్య ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? ఇక ప్రజలు అనేటటువంటిది నిర్ణయం తీసుకుంటారు. మేము చెప్పినాం 12 సంవత్సరాలు కేంద్రం కించి వాళ్ళు తెచ్చింది ఏం లేదు, 10 సంవత్సరాలు వీళ్ళు ఉండి ఒరగబెట్టింది ఏం లేదు. ఇప్పటిదాకా మేమేమో మున్సిపాలిటీలలో లేము. ప్రజలు అనేటటువంటి ఆలోచించుకుంటారు. మా సర్కారు ఆల్రెడీ రాష్ట్రంలో మేము ఏం చేస్తున్నామో చూస్తున్నారు. మున్సిపాలిటీలలో కూడా ఎవరు ఉంటే బాగుంటుంది అనేది ప్రజలకు తెలుసు. మొత్తానికైతే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి అభివృద్ధి చూసి ప్రజలు కూడా ఓట్లు వేయాలి. మరి రాబోయే సంబంధించి జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో కూడా మా ఎంఐఎంతో పోటీ ఉండదు. మరి ఇంటర్నల్గా ఇటు బీజేపీ ఎంఐఎం ఒకటే, మరి వాళ్ళు ఇంటర్నల్గా పంచాయతీ పెట్టుకుంటూ మరి ఇతరులపై పార్టీలపై బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపుతాం. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తాయని కూడా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామరామారెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేష్తో సతీష్, ఆర్టీవీ, గాంధీ భవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.